తెలుగు భక్తి మార్గం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారికి అన్ని రంగముల వారికి యోగదాయకంగానే ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది. ఆదాయం ఏదో ఒక విధంగా చేతికి అందుతుంది, కానీ అవసరానికి మించినటువంటి ఆకస్మిక ఖర్చులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సంఘంలోనూ కుటుంబంలోనూ గౌరవ మర్యాదలు ఉంటాయి. అలాగనే శని లాభస్థానంలో ఉండడం చాలా అనుకూలమైనటువంటి సమయం. దీర్ఘకాల సమస్యలు ఏమైనా ఉన్నా అవి పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. భార్యాపుత్రుల వలన సుఖ సంతోషాలు ఉంటాయి. అలాగే తృతీయ స్థానమందు కుజుల వలన భూ గృహ సంబంధమైనటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేసే క్రమంలో ఆలోచన చేస్తారు. వ్యవహార నిపుణత యోచనా శక్తితో తలపెట్టినటువంటి కార్యాలలో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు గురుబలం వల్ల చదువులపై శ్రద్ధ ఆసక్తి పెరుగుతుంది. మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు శని బుధుల యొక్క ప్రభావం వలన చాలా యోగదాయకంగా ఉంటుంది. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు రాజ్యాధిపతి శని లాభస్థానమందు ఉండడం వల్ల యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. తదుపరి కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన అవకాశాలు పొందుతారు. ఆదాయం బాగానే ఉంటుంది. అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలమైన కాలంగానే చెప్పవచ్చును. కిరాణా, ఆయిల్, బియ్యం, బంగారం, వెండి వ్యాపారస్తులకు లాభదాయకంగానే ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. స్వయం వృత్తుల వారికి మంచి ఎదుగుదల ఉండే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులకు కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయం కొంతమేర అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా వరి, నల్లని పంటలు కొంతవరకు అనుకూలిస్తాయి. తర్వాత స్త్రీలకు బంధుమిత్రాదులలో గౌరవం ఉంటుంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది. అశ్విని నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తారు. భరణి నక్షత్రం వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయాన్ని మించినటువంటి అనవసర ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి సంఘంలో గౌరవం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు లలితా సహస్రనామ పారాయణ, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం ద్వారా ఇంకా ఎన్నో శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ సెప్టెంబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు. ఇంకా మరి ఎన్నో విశేషాల కోసం ఈ తెలుగు భక్తి మార్గం ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. స్వస్తి.